హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి. మా వారు ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళారండి. సర్లే అని చెప్పేసి నేను మా పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. హాఫ్ డేస్ కదండి, వ్యాన్ 7 వచ్చేస్తుంది. అందుకని పొద్దునంతా హడావిడిగా ఉంటుంది. టిఫిన్ వచ్చేసి దోశలండి. మా పెద్దోడు పొద్దునే లేచాడు ఎర్లీగా, వాడు రెడీ అయిపోయాడు. మా చిన్నోడు అండి లేగడమే లేటుగా లేచాడు. లేగడమే బ్రష్ పట్టుకుని తిరుగుతున్నాడు. నీళ్ళు లేవు అని ఒక గోలగోల చేస్తున్నాడు. పంపులు అయితే రాలేదండి ఈరోజు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు అంతే, వారానికి ఒకసారి అయినా సరే నీళ్ళు రావు, ఆగిపోతాయి. మా నాన్నేమో నీళ్ళు వస్తాయి కదా, పంపులు వస్తాయి అని చెప్పేసి డ్రమ్లో ఉన్న నీళ్ళన్నీ కడిగేసేసి పారబోసేసాడండి. నైట్ కూడా రాలేదు. నైటు మార్నింగ్ అసలు చాలా ఇబ్బంది పడ్డాం. బ్రష్ చేయడానికి కూడా లేకపోతే వేరే డ్రమ్లో ఉన్న నీళ్ళు తోడాడు మా చిన్నోడు కోసం అని చెప్పి. మా బుల్లెట్ అండి కొంచెం సేపు బయట కట్టేయాలి మార్నింగ్ 9 వరకు. మా పెద్దోడు అవి ఎప్పుడు వీడియోలైనా వీడియో తీయొద్దు అంటున్నాడు. మా పెద్దోడు అండి 5th క్లాస్ చదువుతున్నాడు. మా చిన్నోడేమో 2nd క్లాస్ అండి. అది బ్రష్ చేస్తా బుల్లెట్తో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాడు మా వాడు. మా అమ్మ పాపం వంటగదిలో చాలా కష్టపడి పనిచేస్తుంది. మా చిన్నోడైతే అదిగో ఇదిగో అంటే రెడీ అయిపోయాడు. పొన్ను అయితే ఊడిపోయిందండి. ఆడు పొన్ను చూపిస్తున్నాడు, పొన్ను ఊడిపోయిందని చెప్పేసి. ఇప్పుడే పొన్ను ఊడడం స్టార్ట్ అయింది. మా పిల్లలు చక్కగా వాళ్ళే రెడీ అయిపోతారండి, నన్నైతే ఇబ్బంది పెట్టరు. మా చిన్నోడు చక్కగా టిఫిన్ అయితే చేసేస్తున్నాడు. ఉల్లి దోశలు వేసింది మా అమ్మ, కొబ్బరి చట్నీ చేసిందండి. మా పెద్దోడు బాటిల్లో నీళ్ళు పోసేసుకుంటున్నాడు. వాళ్ళ పని వాళ్ళే చేసేసుకుంటారండి, నన్నైతే ఇబ్బంది పెట్టరు. నీళ్ళు కూడా లేవండి. మా నాన్న మంచినీళ్ళు తీసుకొచ్చాడు. పిల్లలు అయితే ఎలాగోలా వెళ్ళిపోయారండి. పిల్లలు వెళ్ళిపోయినాక బయట వాకిళ్ళంతా ఊడుస్తుంది, అంత చీదరగా ఉందని చెప్పేసి. మా నాన్నేమో పంపులు రాలేదు కదండి, పాల క్యాన్లో నీళ్ళు తీసుకొచ్చాడు, సైకిల్ మీద లాక్కొచ్చాడు. బిందెలో అయితే కొంచెం దూరం అండి, మేము మొయ్యలేమని చెప్పేసి పాల క్యాన్లో నీళ్ళు పట్టేసేసి సైకిల్కి తీసుకొచ్చాడు సైకిల్ మీద. పూలండి, మా అమ్మ ఇక్కడ పూల మొక్కలు ఎక్కువగా ఉంటాయి. పల్లెటూరు కదని అన్ని పూల మొక్కలు ఉంటాయి. మల్లె చెట్టు చక్క పూలు ఇప్పుడే పోస్తుందండి, స్టార్ట్ అయినాయి మొగ్గలు. కనకాంబరం పూలు ఉన్నాయి. కనకాంబరాలు మల్లెపూలు కోసుకుందామని చెప్పేసి వెళ్తున్నాను. చెట్లు అయితే మా అమ్మ బాగా పెంచిద్దండి. కాగడమల్లి చెట్టు కూడా ఉంది. కనకాంబరం మొక్కలండి. అవన్నీ కొయ్యాలి. కనకాంబరాలు మల్లెపూలు కొన్నే పోస్తున్నాయి. కాగడమల్లి చెట్టు అండి, సీజన్లో రోజుకి 2-3 మూరల పూలు పూసినాయి. దొండపాద అండి, దొండపాద ఉందని చెప్పేసి కాగడమల్లి చెట్టు నుంచి గోడకి పందిర్లాగా వేసింది. దొండకాయలు కాస్తున్నాయి. మల్లె చెట్టు మొన్న వచ్చినప్పుడు ఆకు దూసానండి, మొగ్గ వచ్చిందని చెప్పేసి చెట్టు నిండా మొగ్గ పడింది, ఇంకా తయారవ్వలేదు. ఒక 5-6 పూలు మాత్రమే పూసినాయి. చెట్టు అంతా చక్కగా చిగురు వచ్చేసి చక్క మల్లె మొగ్గ అంతా చాలా పడింది. చెట్లు అయితే ఎక్కువ ఉంటాయండి. మా అమ్మ అసలు మొక్కలు భలే పెంచిద్ది. ఆమె చేత్తో ఏ మొక్క పెట్టినా భలే బతికిద్ది, ఇష్టంగా పెంచిద్ది. పూలు అయితే అన్నయినాయండి, కనకాంబరాలు మల్లెపూలు అవన్నీ మాల కట్టాలి. మా అమ్మ అయితే కోసిద్ది, మాల అయితే నేనే కట్టుకుంటానండి. అవన్నీ మాల కట్టాలి. నాకు ఆఫీస్ టైం అయిపోతుందని చెప్పేసి మా అమ్మ వంట చేసేసిందండి. అన్నం వండేసి ములక్కాయ మామిడికాయ కూర వండింది. పూలు అయితే మాల కూడా అయిపోయిందండి, మాల కట్టేశాను. మొలకలండి, మా చేలోనే పండినవి పెసర్లు. మొలకలు మేము తింటాము. అవి మొలకలు వేసి అవి గింజలు రాని అన్నీ ఏరి పక్కన పెట్టిద్ది.
మొలకల హెల్త్కి చాలా మంచిదని మా పిల్లలు కూడా తింటారు. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక కొంచెం సేపు ఆ బుల్లెట్తో ఆడుకోవాలని మా పెద్దోడైతే ఎక్కువగా బుల్లెట్ అంటే దాని దగ్గరే ఉంటాడు ఎక్కువగా. మా అన్నయ్య అబ్బాయి అని 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అని చెప్పేసి మా ఊరు వచ్చాడు. సెలవులు వస్తే ఇక్కడికే వస్తారండి అందరూ. మేము కూడా అక్కడికే వెళ్తాం ఎక్కువ. వాడు వచ్చాడు కదా, ములక్కాయ మామిడికాయ నాకు ఇష్టం అని చెప్పేసి అన్నం తింటానని చెప్పి తింటున్నాడు. మా చిన్నవాడండి అసలు నైట్ పూట చదవమా అంటే చదవకుండా బొంగరం ఆడుతున్నాడు, ఇంట్లోనే ఆడుతున్నాడు. వాడు చేతి మీద తిప్పుతాడంట, కానీ అదే చేతి మీద తిరగట్లేదు, దాంతో కుస్తీ పడుతున్నాడు. చదవమంటే మాత్రం ఆ వంక ఈ వంక చెప్తాడు, కానీ చదవైతే సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించడు. కానీ 4th ర్యాంక్ మాత్రం వచ్చింది. మా పెద్దోడండి బొంగరం చెప్తే వింటలేదు, ఇంట్లోనే బొంగరాలు ఆడతారు, గోళీలు ఆడతారు, బ్యాటు బాల్ ఆడతారు. మనం చెప్పినా ఏం వినరు. చెప్పినా వినరనేహ, వాళ్ళ గోళ్ళ వాళ్ళే ఉంటారు. ఆ చేతి మీద ఎలాగైనా సరే తిప్పుకోవాలంట ఆ బొంగరం. మా వాడు దాంతో కుస్తీ పడుతున్నాడు. ఆ దాంతో కుస్తీ పట్టడం అయిపోయింది. కొంచెంసేపు పుస్తకాలు అయితే తీసాడు. ఏంటి వాడికి తెలియక నన్ను డౌట్లు అడుగుతున్నాడు. వాడు 1-10 సార్లు చెప్పాలి. వాడితో మళ్ళీ ఏదో ఒకటి అంటున్నాడు. వాడేం 10th క్లాస్ చదువుతున్నాడు, వీడేం 2nd క్లాస్ చదువుతున్నాడు. అయినా సరే ఏదో ఒకటి అనాలి. చాలా బుద్ధిగా చదువుకుంటున్నాడండి మా చిన్నోడు మాత్రం. వాడేదో అన్నాడని చెప్పేసి వాడిని పట్టుకుని కొడుతున్నాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్.